నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సంవత్సరం మన దేశం నుంచి లక్షలాది మంది విద్యార్థులు విదేశాల్లో ఉపాధి కోసం, విద్య కోసం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఏ రంగాల్లో విద్యను అభ్యసిస్తే మంచి ఉపాధి అవకాశాలు విదేశాల్లో లభిస్తాయి, విదేశాల్లో చదువుకోవడానికి ఏ రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి దాని మీద ఇవాళ చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి నలుగురు ప్రముఖులు విదేశాల్లో విద్యను అభ్యసించి ఉపాధి అవకాశాలను కూడా చూసినటువంటి వారు మన స్టూడియోలో ఉన్నారు. చర్చలోకి వెళ్లే ముందు వారిని మీకు పరిచయం చేస్తాను. ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డీన్గా పనిచేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే సెంటర్ ఫర్ ఎనర్జీ టెక్నాలజీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పి బిపిన్ చంద్ర, నమస్కారం. నోవా సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. విదేశాల్లో వివిధ విద్యా కోర్సులకు ఉన్న ఆదరణ మీద ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి శ్రీ వెంకట్ జాస్తి. నమస్తే. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు, సుదీర్ఘకాలం విదేశాల్లో పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వీరు సువెన్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్. ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి, నమస్కారం. జాతీయ వ్యవసాయ బయోటెక్నాలజీ టాస్క్ ఫోర్స్ సభ్యులుగా ఉన్నారు. చర్చలోకి వెళ్లే ముందు విదేశాల్లో ఉపాధికి సంబంధించి ఉన్న డిమాండ్ను ఒక్కసారి పరిశీలిస్తే ఉపాధి అవకాశాలను అన్వేషిస్తూ ఉన్నత శిఖరాన్ని అందుకునే లక్ష్యం కోసం విద్యార్థులు చేస్తున్న ప్రయత్నాల్లో విదేశాల్లో ఉన్నత విద్య ప్రధానమైంది. ఈ లక్ష్యంతో ఉన్న వారెవరిని కదిలించినా అమెరికా వెళ్లాలన్న కోరికే వ్యక్తమవుతోంది. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ లాంటి దేశాలపై కూడా మన విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పాఠ్యాంశాల్లో ఉన్నత ప్రమాణాలు, విస్తృతమైన ఇంటర్న్షిప్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరంగా ఉన్నత అవకాశాలనే అంశాలు విదేశాల్లో ఉన్నత విద్యకు గీటురాయిగా చెప్తున్నారు. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు ముందుగా ప్రామాణిక పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ పరిజ్ఞానం, సబ్జెక్టుల్లో ప్రతిభను పరీక్షించే ఈ పరీక్షలను విదేశీ విశ్వవిద్యాలయాలు నేరుగా నిర్వహించవు. ఇందుకోసం ప్రొఫెషనల్ టెస్టింగ్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. అమెరికాలోని ఇలాంటి సంస్థల్లో ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ ETS ప్రధానమైంది. ఇది నిర్వహించే పరీక్షల్లో శాట్, GRE, టోఫెల్ ఉన్నాయి. ఈ తరహాదే మరో పరీక్ష ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ అంటే IELTS. వీటి ద్వారా మంచి మార్కులు సాధిస్తే విదేశాల్లో చదవాలన్న లక్ష్యంలో ముందడుగు వేసినట్లే. విదేశాల్లో ప్రవేశానికి దరఖాస్తు ప్రక్రియ చాలా కీలకమైంది. ఇందుకోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అలాగే ఉత్తమ విద్యా సంస్థల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యా సంస్థలను ఎంచుకునే ముందు మెరిట్ ఆధారంగానే అసిస్టెంట్షిప్లు ఉంటాయని, సెమిస్టర్లో ఒక్కో విద్యా సంస్థలో 10 నుంచి 20 మంది వరకే ఫండింగ్ ఉంటుందని గమనించి ఏ విద్యా సంస్థలో అవకాశం లభిస్తుందో తెలుసుకోవాలి. తీరా అక్కడ చేరిన తరువాత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాల్లో చేరుతున్న విద్యార్థులు లేకపోలేదు. అయితే ఇలా ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు చేయడం చట్ట విరుద్ధం. పట్టుబడితే మాత్రం ఏకంగా ఆ దేశం నుంచే బహిష్కరిస్తారు. డిఎన్ రెడ్డి గారు, మన దేశంలో ఉన్న చదువుకి, విదేశాల్లో ఉన్నటువంటి చదువుకి, విదేశాల్లో ఉపాధి కోసం ప్రయత్నం చేసేవారికి ఏ రకమైనటువంటి తారతమ్యం ఉంది? విదేశాల్లో అయితే చదువుకి ఏంటంటే వాళ్ళ అభిరుచికి అనుగుణంగా వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. తర్వాత ఏంటంటే వాళ్ళ మెంటల్ ఎబిలిటీని బట్టి 2 కోర్సులు తీసుకోవచ్చు, 3 కోర్సులు తీసుకోవచ్చు. ఇండియాలో అయితే ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నారంటే కోర్సెస్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి మెంటల్ ఎబిలిటీకి తగ్గట్టుగా చేసుకోవడానికి టైం ఉండదు. టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలి. పర్టికులర్గా విదేశాల్లో అయితే కొన్ని ఏరియాల్లో రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందున్నారు కాబట్టి ఆ రంగాల్లో కనుక పై చదువులకు వెళ్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలకి మెండుగా ఉంటాయి. తర్వాత ముఖ్యంగా గ్రాడ్యుయేషన్లో ఇండియాలో చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కనుక విదేశాలకు వెళ్తే వాళ్ళకి కొంచెం అవగాహన, అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరిగి తర్వాత జాబ్ ఆపర్చునిటీ కూడా మెండుగా అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. బిపిన్ చంద్ర గారు, భారతదేశంలో అయినా కానీ విదేశాల్లో అయినా కానీ ఎక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ దానికి ఉంది. అంటే ముఖ్యంగా మనకి చదువుకునే విద్యార్థి పైన డిపెండెంట్ అయి ఉంటుంది. తర్వాత ఆ విద్యాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను బట్టి ఉంటుంది. కాకపోతే మన భారతదేశం నుంచి ఎక్కువగా అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, లేదంటే ఇంగ్లాండ్ కానీ వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటేనండి, ఇక్కడ చదువుకున్న తర్వాత ఉపాధి కోసం ప్రయత్నించాలి అంటే కొంచెం ఇబ్బంది. అదే అక్కడికి చదువుకు రూపేణా వెళ్ళిపోయారనుకోండి, అక్కడ చదువుకున్న తర్వాత అక్కడ ఉద్యోగాన్ని ప్రయత్నించడం అనేది కొంచెం తేలిక. వెంకట్ గారు, ఇక్కడ చదువుకున్న దానికి, విదేశాల్లో చదువుకున్న దానికి నైపుణ్యంలో కానీ, విషయ పరిజ్ఞానంలో కానీ, సామర్థ్యంలో కానీ ఏదైనా తేడా ఉంటుందా? ఇక్కడ మనం బేసిక్ థియరీ బాగా చదువుతామండి. ఫోకస్డ్గా మనం, అదేమో విదేశాల్లో అయితే డాక్టర్ రెడ్డి గారు చెప్పినట్టు
వాళ్ళకి కావాల్సిన విధంగా ఒక పర్టిక్యులర్ కేటగిరీని చూస్ చేసుకునే వాళ్ళు దాంట్లో స్పెషాలిటీ సంపాదిస్తారు. మన ఇండియాలో వాళ్ళు ఏంటంటే వీఆర్ కాల్డ్ జాక్ ఆఫ్ ఆల్, వీ నో ఎవ్రీథింగ్ ఇన్ థియరీ వైజ్, బట్ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి మాకు ఇండస్ట్రీలో తెలుస్తూ ఉంటుంది కదా, వాళ్ళని చాలా బాగా ట్రైన్ చేయాల్సి వస్తుంది. అక్కడ వైడ్గా వెళ్ళరండి, వాళ్ళు నేరోగా ఫోకస్డ్గా వెళ్తారు. సో దట్ వాళ్ళకి వాడు చూజ్ చేసుకున్న దాంట్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఎక్కువగా ఉంటాయి. ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు, ఇండియాలో ఉన్న ఫెసిలిటీస్ అనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, క్వాలిటీ అనండి, ఆన్ పార్ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అబ్రాడ్గా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, బట్ వేరియేషన్ ఎక్కువగా ఉంది. అంటే దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్లో కొన్ని ఏమో చాలా బాగున్నాయి, మిగతా వాటిలోనేమో చాలా కష్టంగా ఉంది. దానికని ఈ మంచి ఇన్స్టిట్యూషన్ మీద చాలా ప్రెషర్ ఉంది. అక్కడ సీట్లు దొరకకపోవచ్చు, ఆ దొరకని వాళ్ళు బయటకు వెళ్తున్నారు. అలైడ్ సబ్జెక్ట్స్లోనూ ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేసుకోవడానికి, ఫ్యూచర్లో రియల్ లైఫ్లో తట్టుకోవడానికి కానీ చాలా బ్రాడ్ ట్రైనింగ్ ఉంటుందండి. అంటే కొన్ని సబ్జెక్ట్స్లో, బయాలజీలోనండి, కంప్యూటర్ సైన్స్లోనండి, ఇంజనీరింగ్లోనండి, కొన్ని సబ్జెక్ట్స్లో. ఇండియాలో బేసిక్ సబ్జెక్ట్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అవి ఆన్ పార్ విత్ యూఎస్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ దే మే బి బెటర్, బట్ దోస్ ఆర్ లిమిటెడ్ నెంబర్. అది ప్రాబ్లం. బిపిన్ చంద్ర గారు, విదేశాల్లోకి వెళ్ళి ఉద్యోగం చేయడానికి ఇక్కడి నుంచి ప్రయత్నం చేసేటప్పుడు వారు ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఏ కోర్సులు తీసుకుంటే బాగుంటుంది, అక్కడ ఏ సంస్థల్లో మనం దృష్టి పెడితే బాగుంటుంది అనేటటువంటి దానికి కావలసినటువంటి సలహా, సంప్రదింపు ఇక్కడ ఎలా ఉన్నాయి? ఇప్పుడు డాక్టర్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా భారతదేశంలో ఉన్నటువంటి మంచి ఇన్స్టిట్యూట్స్, మంచి విశ్వవిద్యాలయాలు, ఇప్పుడు ఐఐటీస్ అనండి, ఐఐఎమ్స్ అనండి, తర్వాత రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఎయిమ్స్, పీజీఐ చండీగఢ్, అలా కొన్ని మెడికల్లోనూ, తర్వాత కొన్ని మన బిహెచ్యు వారణాసి అనగా లైఫ్ సైన్సెస్లో, ఇవన్నీ బాగా వరల్డ్ వైడ్గా కూడా ప్రపంచంతో ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం కోసం వెళ్ళదలుచుకున్నా కానీ అమెరికా, ఆస్ట్రేలియా, లేదా వాళ్ళు మళ్ళీ పై చదువులకు వెళ్ళాలన్నా వాళ్ళ చదువుకు కాకుండా మిగిలిన బయట పెద్ద కోర్సు చేయాల్సిన అవసరం ఉండదండి. వాళ్ళకి అక్కడ ఎంఎస్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత ఫర్దర్ ప్రోగ్రామ్ అప్లై చేసినప్పుడు వాళ్ళకి అడ్మిషన్స్ చాలా ఈజీగానే వచ్చేస్తాయి. విదేశాల్లో వాళ్ళు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు పద్ధతి కొంచెం వేరుగా ఉంటుంది. మనకి ఇక్కడ ఎంతసేపు ఏమిటంటే నీకు 10వ క్లాస్ మార్కులు, 12వ క్లాస్ మార్కులు, లేదంటే ఎంట్రన్స్లోని మార్కులు అంతా చూస్తాం. విదేశాల్లో ఏం చేస్తారంటేనండి, మార్కులతో పాటుగా విద్యార్థికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది పర్టికులర్ సబ్జెక్ట్లో అనేది కూడా ప్రొఫెసర్ చూస్తారు. మంచి మార్కులు ఉన్నా కానీ ప్రొఫెసర్కి ఆ విద్యార్థికి అంత కీన్ ఇంట్రెస్ట్ లేదు అని అనిపిస్తే వాళ్ళు అడ్మిషన్ ఇవ్వరు. అది ఆ వేరియేషన్ ఉంది, దానివల్ల ఆ తేడా వస్తుంది. దాంతో ఏంటంటే మంచి విశ్వవిద్యాలయం వెళ్ళని వాళ్ళు ఉంటే మన దగ్గర, అంటే మామూలు హైదరాబాదు, వరంగల్, మెడ్రాసు, బెంగళూరు లాంటి చదువుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే ఎక్కువ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. వెంకట్ గారు, పై చదువులకేనా లేకపోతే పై చదువులు చదువుకుని అక్కడ ఉద్యోగం సంపాదించడానికి? ఇక్కడ చదువుకుని అక్కడ పై చదువులు చదవడం వల్ల అండి మానసిక వికాసం ఒకటి పెరుగుతుందండి, చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను కదా, అవర్ కోర్సెస్ ఆర్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్, నో ప్రాబ్లం, బట్ థియరీ అండ్ కాంటెంట్ అండ్ వీఆర్ వైడ్ ఓపెన్. బట్ అక్కడికి వెళ్తే మీరు స్పెసిఫిక్గా చదువుతారండి. అక్కడ వాళ్ళు స్పూన్ ఫీడింగ్ ఉండదండి ఇక్కడలాగా, యూనివర్సిటీలో లాగా. అక్కడ దే జస్ట్ టెల్ యూ ఎ టాపిక్ అండ్ దే బికమ్ టీమ్స్ అండి. దెన్ వాళ్ళు ల్యాండ్ చేసుకుంటారు, ల్యాండ్ చేసుకుని వెళ్ళి మర్నాడు క్లాస్లో వాళ్ళు మిగతా క్లాస్ చెక్ చేస్తారు. సో ఇక్కడ ఏముందంటే మీకు ఓపెన్నెస్ వస్తుందండి, యూ నో హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఖర్చుకి కదండి, ఖర్చుగా అక్కడ ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉందండి. పార్ట్ టైం జాబ్ చేసుకున్నాండి. పార్ట్ టైం జాబ్ చేసుకుంటే దెన్ యూ నో ది వాల్యూ ఆఫ్ ది మనీ. నాట్ ఓ ది వాల్యూ ఆఫ్ ది మనీ, యూ వర్క్ ఇన్ ఎ వెరీ షాడీ అట్మాస్ఫియర్ అండ్ ఓ ది డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఎవరి పనాలు చేసుకుంటా ఉంటే వాళ్ళకి ఏది కలిసి వస్తుంది. మీ మనోవికాసానికి, మనోధైర్యానికి, సెల్ఫ్ రెస్పెక్ట్కి, వీటన్నిటికీ బాగా అవకాశాలు వస్తాయండి. రెడ్డి గారు, ఏ రంగాల్లో వాళ్ళ ఉపాధికి విదేశాల్లో, ముఖ్యంగా అమెరికా, యూరోప్ ఇటువంటి వాటిల్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? జాబ్స్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి కంప్యూటర్ సైన్స్లోనే, ఇంకా కూడా కంప్యూటర్ ఫీల్డ్లోనే ఉన్నారు. క్లాసికల్ ఇంజనీరింగ్లో జాబ్స్ తక్కువ ఉన్నాయి, తెలిసిపోయింది. క్లాసికల్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అందులో చాలా తక్కువ ఉన్నాయి జాబ్స్. బయాలజీకి వచ్చినప్పుడు, న్యూ బయాలజీ, దిస్ ఇస్ సెంచరీ ఆఫ్ బయాలజీ. ఈ న్యూ బయాలజీలో ఎనార్మస్ స్కోప్ ఉంది. అయితే 2 రకాలు ఉన్నాయి ఇందులో. ఎక్స్ట్రీమ్లీ బేసిక్, రియల్ డీప్ బేసిక్ బయాలజీలో కొన్ని విదేశాల్లో నిపుణులు లేరు అసలు. యాక్చువల్లీ బేసిక్ బయాలజీస్ ఆర్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాలో ఉన్నారు బేసిక్ బయాలజీ చెప్పేవాళ్ళు, టెక్సానమీ అట్లాంటివి చెప్పేవాళ్ళు, అక్కడ లేరు. వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది.
బయోఇన్ఫర్మాటిక్స్లో హార్డ్ కోర్ బయోఇన్ఫర్మాటిక్స్, నాట్ ది అప్లికేషన్ బయోఇన్ఫర్మాటిక్స్ కాకుండా హార్డ్ కోర్ అల్గారిథం డెవలప్మెంట్ అట్లాంటి సబ్జెక్ట్స్లో చాలా విపరీతమైన డిమాండ్ ఉంది. దెన్ సిస్టమాటిక్ బయాలజీ, సోకాల్ సిస్టమ్ బయాలజీ, దాంట్లో నెక్స్ట్ 10 years వరకు బూమ్ ఉంది. ఒక డ్రగ్ డెవలప్ చేసేటప్పుడు ఒక ఆర్గన్ కానీ, ఒక సెల్ కానీ, ఒక టిష్యూ కానీ డైరెక్ట్ చేయకుండా హోలిస్టిక్ బయాలజీ, నాట్ ఓన్లీ ఇన్ మెడిసిన్, నాట్ ఓన్లీ ఇన్ డిసీజ్ బట్ వెల్ఫేర్, హెల్త్, ఓవరాల్ హెల్త్. వాటిలో నెక్స్ట్ 10 years there will be a tremendous pressure on those countries which want to compete globally. ఫార్మాస్యూటికల్ రంగంలో విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? పరిస్థితి డిఫరెంట్గా ఉందండి ఫార్మస్యూటికల్ రంగంలో మాత్రం. మన తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ తిరిగి వస్తున్నారనే ప్రశ్న లేదు. ఇవాళ ఎలా ఉందంటే అక్కడ కాస్ట్ పెరిగిపోయిందండి. క్లోజ్ టు $900 million న్యూ డ్రగ్ డెవలప్మెంట్ కోసం. తర్వాత నెంబర్ ఆఫ్ డ్రగ్స్ లాంచింగ్ బాగా తగ్గిపోయినాయండి. 22 నుంచి 15 పడిపోయినాయి సంవత్సరంలో. సో అక్కడ చాలా ప్రెషర్ పెరిగిపోయింది, ప్రైస్ ప్రెషర్ వచ్చిందండి. దీనంతా వల్ల ఆఫ్షోరింగ్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఇన్ ది R&D జరుగుతుంది. ఇప్పటి వరకు ఇండియా దాంట్లో పాల్గొనలేకపోయింది, ఎందుకంటే మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రెజ్యూమ్ లేదు కాబట్టి. 2005 January నుంచి మనం ఎనాక్ట్ చేస్తాం కాబట్టి. సో లాట్ ఆఫ్ పీపుల్ లాస్ట్ 6 monthsలో లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ది మైండ్ సెట్ అండి. అందరూ చాలామంది వస్తానికి, తర్వాత ఆఫ్షోరింగ్ చేయడానికి పెద్ద లైఫ్ సైన్స్ కంపెనీలు చూపిస్తున్నాయి అనమాట. వాళ్ళకి తెలుసు అండి నెక్స్ట్ 5 yearsలో ఇండియా ఈజ్ ది ప్లేస్ ఫర్ ది గ్లోబల్ R&D, ఎస్పెషల్లీ ఇన్ ద లైఫ్ సైన్సెస్. బిపిన్ చంద్ర గారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఎలా ఉంది? 5 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ మీరు చూసుకుంటే కనుక ఇంతకు ముందు ఇక్కడి నుంచి చదువు అయిపోయిన వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు ఉద్యోగానికి. నేను అవకాశాలు మెండుగా ఉండే. ఇప్పుడు అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, లేకపోతే ఇంగ్లాండ్ ఎక్కడైనా కానీ ట్రెడిషనల్గా మన వాళ్ళు ఎక్కువగా వెళ్ళే ప్రదేశాల్లో చదువుకున్న వెంటనే ఉద్యోగం రావడం అనేది కొద్దిగా సన్నగిలడం వాస్తవం. కాకపోతే ఇండియాలో చదువుకుని లేదా ఎక్కడైనా సరే చదువుకుని ఒక 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆల్రెడీ ఇక్కడ పనిచేసి వాళ్ళకి ఆ ఫీల్డ్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్పుడు అవకాశాలు పెరిగినాయండి యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ ఉపాధి తగ్గడం అనేది మాత్రం అది అంత వాస్తవం కాదు. కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ పీపుల్కి పెరుగుతున్నాయి. చాలామంది నర్సులు ఉపాధ్యాయులు వెళ్తున్నారు ఇక్కడ నుంచి. కేవలం ఇంగ్లాండ్లోనే ఇంగ్లీషు చెప్పడానికి ఉపాధ్యాయులు కావాలి, ఇండియా నుంచి కావాలి అనేటువంటి మాట చాలా ప్రకటనలో మనం చాలా అండి. ఒక్క ఇంగ్లీషే కాదండి, ఈవెన్ బేసిక్ సబ్జెక్ట్స్ లాంటివి కూడా మ్యాథమెటిక్స్, సైన్సెస్కి ఇవాళ రోజున అమెరికాలోను ఇంగ్లాండ్లోను చాలా డిమాండ్ ఉంది. విదేశాల్లో చదువుకోవాలి, విదేశాల్లో ఉద్యోగం చేయాలి అని అంటే మనం సంప్రదాయంగా మనం ఏం చేస్తున్నామంటే అమెరికా, ఇంగ్లాండు, కొంచెం జర్మనీ, మిగతా యూరోపియన్ కంట్రీస్ మాత్రమే చూస్తూ వచ్చాం. అంతేనా? మన విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు చూసుకోవాలంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్. ఇండియన్స్ ఏంటంటే ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ బాగుంది. అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ కంట్రీస్లో ఏంటంటే వీళ్ళు బాగా రాణిస్తారు, ఎందుకంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ బాగుంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, పర్సనాలిటీ దే కెన్ ఏబుల్ టు ప్రొజెక్ట్ అనమాట. అదే అడ్వాంటేజ్ ఉంటుంది. అదే ఈరోజు ఐటీ ఆపర్చునిటీస్ జర్మనీ వేరే కంట్రీస్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది అనమాట. ప్రస్తుతం ఏంటంటే ఇప్పటికీ కూడా అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీటి వైపు చూడడమే ఎందుకంటే ఇంగ్లీష్ ఎంతో ఉపయోగపడేటువంటిది. మిగతా చోట్ల అంతగా ఎక్కువగా మనకి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే లాంగ్వేజ్ ఒకటి వచ్చి ఉండాలి. ఇప్పుడు జపనీస్ అనుకోండి, జర్మనీ అనుకోండి, వేరే కంట్రీ ఫ్రాన్స్ అనుకోండి, వాళ్ళ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంటే అక్కడ కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మన వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే మెయిన్గా లాంగ్వేజ్ ఒకటి కాకుండా అండి స్కిల్ చాలా ఇంపార్టెంట్ అండి. స్కిల్ డెవలప్మెంట్ అంటారు. స్కిల్ డెవలప్మెంట్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ఉందనుకోండి, మన దగ్గర ఇండియాలో జాబ్ అంటే 1 year ట్రైనింగ్ 2 years ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాడు స్కిల్ డెవలప్ అయ్యి దాన్ని ఈ కెన్ ఏబుల్ టు వర్క్ అనమాట. అయితే విదేశాల్లో ఏంటంటే కంపెనీ ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా వర్క్ ఇస్తే ఈ షుడ్ బి ఏబుల్ టు ట్యాకిల్ అనమాట, ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలి అది. ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అనుకోండి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంపార్టెంట్ అండి. ఏ జాబ్ అయినా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్, స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ 3 ఉంటే సబ్జెక్ట్ నెక్స్ట్ వచ్చేస్తుంది, అదే ప్రాబ్లం లేదు. వెంకట్ గారు, ఇప్పుడు ఇక్కడ పనిచేయడానికి, విదేశాల్లో పనిచేయడానికి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో పనిచేయడానికి ఒకటి ప్రధానమైనటువంటి తేడా ఏమిటంటే అక్కడ వచ్చే జీతం, ఇక్కడికి వచ్చే జీతం. అవునండి. అది కాకుండా పని చేసేటటువంటి వాతావరణంలో, గుర్తింపు పొందడంలో, ప్రమోషన్లు పొందడంలో, వీటిల్లో ఇక్కడికి అక్కడికి చాలా పెద్ద తేడా ఏమైనా ఉందా? ఉందండి. అక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ
అన్ని సిస్టమ్స్ పెడతారు. గవర్నమెంట్ జాబులు అయితే 5 ఏళ్ళ తర్వాత మీకు ప్రమోషన్ అలా, మన మెరిట్కి ప్రాధాన్యత లేదండి అక్కడ ఇవాళ మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది అక్కడ. ప్రోత్సాహకరం అప్ టు సర్టెన్ లెవెల్ కొంతవరకు అండి, వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ లెవెల్ వరకు మాత్రం మీ మెరిట్తో విత్ ఇన్ 3 yearsలో కూడా మీ బాసుల్ని దాటుకుని వెళ్ళిపోవచ్చు అండి. అక్కడ బాసుని ఆయన పై పోస్ట్ కూడా ఇస్తారు అక్కడ. అది చాలా కష్టం అయిన విషయం, వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్ అనమాట. సో అక్కడ ఆ ప్రాబ్లమ్స్ లేదండి. టాప్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి స్టాగ్నేషన్ వచ్చేస్తుందండి. బట్ ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు, కానీ ఉన్నటువంటి పని వాతావరణం, మీరు టాలెంట్ ఉంటే, మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగితే, మీరు టాలెంట్ ఉండి ఊరినే వర్కాలిక్గా పనిచేస్తే ఎవరు ఏమి చేయరండి. యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్, నేను అలా చేశాను అని చెప్పుకోవాలండి. మీరు ఇందాక అన్నారే ఉన్నా లేకపోయినా చెప్పుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే అక్కడ రెజ్యూమ్ ఒకటే కాదు, రెజ్యూమ్లో మీరు ఐఐటీ పాస్ అయి ఉండొచ్చు, మీరు స్పీచ్ సరిగా లేదనుకోండి, మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు, మీరు చేసింది మీరు చెప్పుకోలేకపోయారు అనుకోండి, ఉపయోగం ఏముందండి? అక్కడ చదవడం వల్ల అవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మీరు చెప్పుకోగలుగుతారు. చెప్పుకున్నప్పుడు మీరు ప్రూవ్ చేసుకోగలిగితే మీరు ఒక్కోసారి 3 ఎస్టిమేట్లు 4 ఎస్టిమేట్లు దాటిన రోజులు ఉన్నాయండి. ఇండియన్స్ అందులోనూ లైఫ్ సైన్స్ ఇండస్ట్రీస్లోను, టెక్నాలజీ సర్వీసెస్లోను, ఎనీ ఫీల్డ్, బ్యాంకింగ్లోనండి మీరు నమ్మరు. ఐ థింక్ టాప్ 20% ఆఫ్ ది పీపుల్ టాప్ లైన్లో ఇండియన్స్ ఉన్నారండి ఇప్పుడు. ప్రొఫెసర్ రెడ్డి గారు, జీవశాస్త్రాలు లైఫ్ సైన్సెస్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఈ 10 ఏళ్లలో చాలా స్కోప్ ఉంది బయాలజీకి. అయితే ఇది మన వాళ్ళు ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు, ఇక్కడ కొంత చదువుకుని అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు, మన సరిపోయేటటువంటిది ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి మన వాళ్ళకి. ఈ బయాలజీలో ప్రాబ్లం ఏంటంటే ఇమ్మీడియట్గా ఎంఎస్ కాగానే జాబ్ కావడం అనేది అది సాధ్యం కాదు. డాక్టరేట్ అని కావాలి, లేదా సర్వీస్ బేస్డ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని కావాలి. అయితే కొన్ని ఏరియాస్లో చాలా షార్టేజెస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినట్టుగా బయోఇన్ఫర్మాటిక్స్లో డెవలప్మెంట్ ఆఫ్ థియరీ, బయోఇన్ఫర్మాటిక్స్ థియరీస్ అప్లికేషన్, జీనోమ్ బేస్డ్ మెడికల్ రీసెర్చ్, జీనోమ్ బేస్డ్ డయాగ్నోసిస్, ఇవి ఇప్పుడు ఇండివిజువలైజ్డ్ మెడిసిన్స్ రాబోతున్నాయి కాబట్టి నెక్స్ట్ సెంచరీలో దే విల్ ప్లే వెరీ క్రూషియల్ రోల్. జాబ్స్ బయోఇన్ఫర్మాటిక్స్లో, న్యూ బయాలజీలో కానివ్వండి, బయోఇన్ఫర్మాటిక్స్ జీనోమిక్స్లో కానివ్వండి, ఇప్పుడు భూమి ఉంది. బిపిన్ చంద్ర గారు, ఏ రంగాల మీద వాళ్ళు దృష్టి పెట్టుకుంటే బాగుంటుంది? అంటే రంగం వరకు చూసుకుంటేనండి, మీకు కంప్యూటర్స్ అనే రంగం నా ఉద్దేశం ప్రకారం ఇంకా ఒక 30-40 సంవత్సరాలు ఉంటుందండి. అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ అనే పరిధిలో మీరు చూస్తే అది చాలా నేరో పరిధి అండి. అక్కడ మీకు పైకి కిందకి కనిపిస్తూ ఉంటుంది గ్రాఫ్. కానీ మీరు ఆటోమేషన్, కంప్యూటింగ్ అనేటువంటి లార్జర్ పర్స్పెక్టివ్ చూసుకుంటే తగ్గదండి. ఇప్పుడు మీకు కాల్గేట్ కంపెనీ ఉంది, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి హైదరాబాద్లో. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, లేదా మీరు మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళండి, సిఎన్సీ మిషన్ అంటాం మనం. ఇంకే రంగాలు చూడొచ్చు, సిఎన్సీ మిషన్స్ కూడా కంప్యూటర్స్లో. ఇంకోటి బయాలజీ ఒకటి రీసెర్చ్ అండి. నాకు తెలిసిన, నాతో పాటు చదువుకున్న చాలామంది స్నేహితులు ఇవాళ రోజు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ప్యూర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోను, లేకపోతే కంప్లీట్గా జెనెటిక్స్, ఇటువంటి రంగాల్లో ఏంటంటే వాళ్ళు అక్కడ యూనివర్సిటీస్లో కానీ, అక్కడ కంపెనీల్లో కానీ రీసెర్చ్ సైడ్ వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవకాశాలు బాగున్నాయి. అండ్ వాళ్ళు ఆ చేసే పని కూడా వాళ్ళకి చాలా ఎలా అంటే నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చిన పని అది. ఎప్పుడు కూడా మనకి విద్యార్థి ఆలోచించుకోవాల్సింది కూడా ఏంటంటే, నాకు ఏ రంగం అంటే ఇష్టం, అభిరుచి. అంతేగాని ఇవాళ ఈ వేవ్ ఉంది, ఇవాళ అందరూ ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి కదా అనేటువంటి మనకు అభిరుచి లేకుండా వెళ్ళిపోతే మనం, ఎందుకంటే ఆలోచించండి, మనం ఒక చూస్ చేసుకున్న తర్వాత అండి కనీసం యావరేజ్ మనిషి 30 ఏళ్ళు ఉంటుంది ఉద్యోగం. అభిరుచి ఉన్న చోటకి వెళ్తే ముందు 4 ఏళ్ళు కష్టపడినా తర్వాత పైకి వస్తాం. అభిరుచి లేని చోట ఇదేదో అందరూ వెళ్తున్నారు కదా అని మనం వెళ్తే ముందు 4 ఏళ్ళలో పైకి వస్తాం, తర్వాత 26 ఏళ్ళలో పైకి రాం. ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి గారు, ఏ రంగాల మీద వీళ్ళు ఆలోచించేటటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా మేనేజ్మెంట్ సైడ్ ఒక బాగుందండి. తర్వాత హోటల్ మేనేజ్మెంట్, తర్వాత బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, తర్వాత కంప్యూటర్స్, ఐటీ సర్వీసెస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, తర్వాత ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్కి వస్తే కమ్యూనికేషన్ సైడ్ ఈరోజు రెవల్యూషన్ అయిందండి ఎంటైర్ వరల్డ్ అండి. ఇప్పుడు కమ్యూనికేషన్స్లో ఇప్పుడు డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని ఉంటుంది. దానిలో కనుక మాస్టర్ చేయగలిగితే ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ అనుకోండి, సిగ్నల్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ డెవలప్ అయిన సెల్ ఫోన్ టెక్నాలజీ ఇంకా మినిచరైజేషన్, అంటే ఈవెన్ చిన్న సెల్ పెట్టుకొని జేబులో పెట్టుకొని మాట్లాడే స్టేజ్ కూడా వచ్చింది ఇప్పుడు. వీడియో కాన్ఫరెన్స్ కానివ్వండి, ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా రెవల్యూషన్ అయింది. తర్వాత కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండి, అది కూడా బాగా డెవలప్ అయింది కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. సో ఈ ఏరియాలో బాగా విఎల్ఎస్ఐ ఉందండి, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని. ఈవెన్ చిప్ డిజైన్ ఉందనుకోండి, అది బేసిక్ అనమాట. మన చిప్ డిజైన్ మన ఇండియాలో
ఇది చేస్తున్నారు కానీ అంత ఫౌండరీస్ అనేది డెవలప్ కాలేదు. ఇప్పుడు తైవాన్ చిన్న కంట్రీస్లో కూడా ఫౌండరీస్ వాళ్ళు డెవలప్ చేసి చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఆ ఏరియాలో చాలా స్కోప్ ఉందండి. ఎలక్ట్రానిక్స్ రంగంలో కమ్యూనికేషన్, VLSI, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. తర్వాత ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్ బాగా అవుతుందండి. ఇప్పుడు ఈరోజు అన్ని ఆటోమేషన్ అవుతుంది. యాక్యురసీ లెవెల్స్ మెషినింగ్ కానివ్వండి, లేదా టర్బైన్ దగ్గర నుంచి చిన్న కాంపోనెంట్ వరకు కూడా ఈవెన్ ఆటోమొబైల్ డెవలప్ అయినంటే ఈరోజు 350 కిలోమీటర్ స్పీడ్లో ఇప్పుడు ఆటోమొబైల్స్ ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు కమ్యూనికేషన్ ఒకటి సో రోడ్లు ప్రాబ్లం కానీ, బట్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ చాలా ఎఫిషియెంట్గా ఉంది. ఇప్పుడు వెంకట్ గారు, ఏ రంగాల మీద దృష్టి పెట్టేటటువంటి అవసరం? ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఆలోచించాలండి. అది వరకంటే మనం ఉద్యోగాలు లేక వెళ్ళేవాళ్ళం అండి. యాక్చువల్గా చెప్పాలంటే 10 ఏళ్ళ నాడు. ఇవాళ ఉద్యోగాలు చాలా మెండుగా ఉన్నాయి, పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయి. ఎస్పెషల్లీ లైఫ్ సైన్స్ ఇండస్ట్రీలో. ఇంతకుముందు మనంతా రివర్స్ ఇంజనీరింగ్, ఇప్పుడు ఇన్నోవేషన్ లెడ్ గ్రోత్కి వస్తున్నామండి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ బయాలజీ ఇన్ ఎ బిగ్ ఫీల్డ్. బయాలజీ అంటే దేర్ ఆర్ సో మెనీ ఫీల్డ్స్ అండి. తర్వాత ఎనీ లైఫ్ సైన్సెస్కి సంబంధించిందండి. ఇప్పుడు నెట్వర్కింగ్, ఐటీ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్ కాంబినేషన్ ఉంటేనే ప్రోగ్రెస్ ఉంటుందండి, లేకపోతే లేదు. ఈ రెండిటికి ఉందండి. ఇంకోటండి, మన బేసిక్ డిగ్రీని మనం పాస్పోర్ట్ అనుకోవాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చింది ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలా, అక్కడ ఉపాధి ఉంటే దాంట్లో ఉండాలి, లేకపోతే తిరిగి వస్తే ఉద్యోగం ఉండే అవకాశం ఉంది ఇవాళ. కానీ ఇక్కడ కన్నా అక్కడ పని చేసేటటువంటి సంతృప్తి, జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్, అది ఇక్కడికన్నా అక్కడ ఎక్కువగా ఉంటుందా? అది వరకు ఉండేదండి. అవకాశాలు తక్కువ ఉండేవి కాబట్టి ఇండియాలో. ఇప్పుడు చాలా తారతమ్యం లేదు. తర్వాత ఇంకోటి కూడా చెబుతాను మీకు. లైఫ్ సైన్స్ ఇండస్ట్రీలో ఆయన సంగతి దాని తర్వాత చెప్తారు. శాలరీస్ ఆర్ ఈక్వల్ అండి. టాప్ లైన్లో అందరికి కింద వస్తున్నది కాదు నేను, అది టాప్ లైన్లో $50,000 to $60,000 $80,000 ఇక్కడ కూడా జరుగుతుందండి ఇయర్లీ శాలరీస్ చూసుకుంటే. ఆ విషయంలో ఒకసారి ఇన్నోవేషన్ లెడ్ గ్రోత్కి వచ్చేసరికినండి మా శాలరీస్ చాలా బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఐ మీన్ అందరికీ అది ఉపయోగం అనుకోండి. లాంగ్ టర్మ్లో ఇన్నోవేషన్ వస్తుంది కాబట్టి అది సాటిస్ఫై చేస్తుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు గో ల్యాండ్ ఇన్ డెప్త్ టెక్నాలజీస్ అండి. అండ్ అవసరం వస్తే ఉంటే దొరికితే అక్కడ చేస్తారు, లేకపోతే ఆ నాలెడ్జ్తో వెనక్కి వచ్చి ఇక్కడ రాణింపు చేసుకోగలరండి. సో లైఫ్ సైన్సెస్, ఐటీ ఆర్ కంప్యూటర్స్, దీస్ ఆర్ ఆల్ ద కాంబినేషన్. ప్రొఫెసర్ రెడ్డి గారు, విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ళాలనంటే అప్లికేషన్ పెట్టుకుని అక్కడ ఆ ఎంబసీకి వెళితే ఇతను అక్కడికి వెళ్ళిపోయి స్థిరపడిపోతాడు అని చెప్పి వీసాలు కూడా తిరస్కరించేటటువంటి పరిస్థితి మన విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. నిజంగా చదువుకుందామని వెళ్ళేటువంటి వాళ్ళు వీసా నంబర్స్ అలాటెడ్ కంట్రీకి అలాట్ చేసినప్పుడు, రీజన్కి అలాట్ చేసినప్పుడు యాన్యువల్ కానీ సెమిస్టర్ వైజ్ కానీ ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వాళ్ళు ఎలాగ ఇచ్చేస్తారు. అప్లికేషన్స్ ఏమో 10 times ఉంటాయి. అంటే ఒక జూదంలా ఉంది. ఎవరికి ఇస్తారో తెలియదు, ఎవరికి ఎవరో తెలియదు, ఎవరిని తిరస్కరిస్తారో తెలియదు, ఎవరిని ఒప్పుకుంటారో తెలియదు, కారణం కూడా చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి. బేసిక్ రూల్ ఏమిటంటే మినిమం క్వాలిఫికేషన్స్, వెరిఫైబుల్ క్వాలిఫికేషన్స్ ఉంటే కన్సిడరేషన్ చేస్తారు. బట్ దే గాట్ రిజెక్టెడ్ 90%. సో అందులో ఒకసారి ఇటు అటు అవుతుంది. వాళ్ళకి ఆన్సరబుల్ కారు వాళ్ళు. దానికి పెద్ద లాజిక్ ఏం లేదు. 2 students, సేమ్ కాలేజ్, సేమ్ మెరిట్స్, సేమ్ ఫైనాన్షియల్ సర్టిఫికేట్స్ బ్యాక్డ్ అప్, one will get, another won't get. ఏమిటి అసలు ఇది ఒక జూదం కింద తయారైంది. అంటే ఒకటండి, అక్కడ కూడా ఏమవుతుందంటే మనం ఇంతకుముందు చదువు గురించి తర్వాత ఉద్యోగం గురించి మాట్లాడుకున్నట్లే వీళ్ళకి అన్ని పేపర్ మీద వచ్చేసరికి అన్నీ సమానంగానే ఉంటాయి. చదువు, మార్కులు, ఆస్తులు, తర్వాత తల్లిదండ్రులు, ఏదైనా సరే. కానీ ఆ వీసాకి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు రోజుకు వచ్చేటువంటి వందలాది అప్లికెంట్స్లో వాళ్ళు మనిషికి ఒక నిమిషంన్నర కంటే ఎక్కువ మాట్లాడరు. ఆ నిమిషంలో ఈ విద్యార్థి చెప్పేదాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. సో వీళ్ళ నిమిషంలో సరిగ్గా చెప్పలేకపోతే నువ్వు ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళాక ఏం చేద్దాం అనుకుంటే ఆ ఒక్క నిమిషంలో వీళ్ళు చెప్పగలగాలి. వీళ్ళు కొంచెం అని తడబడితే ఈ వాడికి మళ్ళీ ఇంకో 5 నిమిషాలు విద్యార్థితో మాట్లాడి ఇవ్వాలా వద్దా అని ఆలోచించే టైం లేదు. అందుకని వీడికి ఇవ్వద్దులే. పర్టికులర్గా సరైనటువంటి పద్ధతి అంటే మద్రాస్ కాన్సులేట్ ఉందనుకోండి, ఈ మధ్యన ఒక మెడ్రాస్లోనే కాకుండా హైదరాబాద్ కూడా 3-4 నెలలకోసారి వస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి మా వెళ్ళడానికి ప్రయత్నం చేయడంలోనే కొన్ని అవమానాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకు తిరస్కరించారో తెలియదు, ఎందుకు ఒప్పుకుంటున్నారో తెలియదు, అక్కడ వాళ్ళు మాట్లాడే తీరు బాగలేదు. ఇవన్నీ ఇంత కష్టపడి చదువుకోవడానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి. కొన్ని కోర్సెస్కి ఇఫ్ ఏ స్టూడెంట్, నార్మల్గా స్టూడెంట్ ఒక కోర్సును ఆప్ట్ చేసినప్పుడు అది ఇంటర్డిసిప్లినరీ అయి ఉండి, నావెల్ కోర్స్ అయి ఉండి 1 minute చెప్పగలరు. ఇట్లాంటి కోర్సెస్ ఇండియాలో లేవు, చాలా లిమిటెడ్గా ఉన్నాయి. దేర్ ఫోర్ ఐఎమ్ గోయింగ్ అంటే అట్లా కొంచెం కొన్ని కేసులలో అది జరిగింది. ఒకవేళ రిజెక్ట్ చేసినా నెక్స్ట్ వీక్ వెళ్తే మళ్ళీ ఇచ్చినారు. డెవలపింగ్ కంట్రీస్లో
లాయర్స్ విత్ బయాలజీ బ్యాక్గ్రౌండ్, బయోటెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ చాలా స్కోప్ ఉంది వాళ్ళకి. వాళ్ళ పేమెంట్స్ చాలా హై ఉంటాయి ఒక్కోసారి. సో ఆ ఫ్యూచర్లో ఉంది. దానికి వీసాలు కూడా దొరుకుతాయి అప్లికేషన్ పెట్టడానికి. ఈజీగా ఉంటుంది అది కొంచెం. అంటే చాలామంది కావాలి అది. వీసా మంజూరు చేయడంలో మీరు చెప్పారు, ముఖ్యంగా వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఎంబసీలో 3 పాయింట్లు చూస్తారండి. ఒకటి బేసిక్ ఏంటంటే ఈ చదువుకోవాలన్న అభిలాషణ విద్యార్థి కోర్సు ఇండియాలో బాగానే ఉన్నది అవైలబిలిటీ, అటువంటిప్పుడు డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓన్లీ స్పెషలైజ్డ్ కోర్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే నార్మల్, దట్ ఈజ్ ఒక క్రైటీరియా. రెండో క్రైటీరియా ఏంటంటే వాళ్ళకి స్కాలర్షిప్స్, ఇప్పుడు రీసెర్చ్ కొన్ని వేయాలనుకోండి, రెడ్డి గారు చెప్పినట్టుగా బయాలజీ కానీ బయో ఇన్ఫర్మాటిక్స్లో కానీ రీసెర్చ్ అవకాశాలు ఉంటే వాళ్ళు స్కాలర్షిప్ కూడా ఇస్తారు. అట్లాంటప్పుడు ఏంటంటే ఈయన బయట జాబ్ చేయడు, దీని మీద డిపెండ్ అవుతారు కాబట్టి సెకండ్ క్రైటీరియా స్కాలర్షిప్. థర్డ్ ఏంటంటే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది 99% స్టూడెంట్స్ ఇండియా నుంచి పోయిన పర్టికులర్ ఏషియన్ కంట్రీస్ నుంచి ఎవరు వెనక్కి రావట్లేదు, 99% రావట్లేదు, 1% వస్తున్నారు. కాబట్టి పొటెన్షియల్ ఇమిగ్రెంటా లేదా చూస్తారు. విదేశాల్లో ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ చదువుకోవడానికి, ఉపాధి అవకాశాలు వెతుక్కోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేటువంటివి, మెండుగా అనేటటువంటివి నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఆ రకంగా ఇక్కడ ఏ రకమైనటువంటి కోర్సులు చేయాలి, ఇక్కడ కోర్సులు చేసిన తర్వాత ఏ ఏ రంగాల్లో విదేశాల్లో చదువుకోవడానికి కానీ ఉపాధికి కానీ మనం ప్రయత్నం చేయాలి అనేటటువంటి దాని మీద ఇప్పటి నుంచే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి తయారీ అవసరం ఉంది. దీనికి ఆంగ్ల భాష అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి ఉపకరణంగా పనికొస్తుంది అనేటువంటి మాట కూడా నిపుణులు చెప్తున్నారు. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.